ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం ఆదికాండము 1:1 వాక్యాన్ని ధ్యానిద్దాం. ఆదియందు దేవుడు భూమిని ఆకాశంను సృజించెను. బైబిల్లో మొదటి వాక్యము దేవుని గురించి గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. ఈ లోకంలో ఉన్న ప్రతి వస్తువుని ఒక సృష్టికర్త ఉన్నాడు. అందమైన ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సముద్రాలు, పర్వతాలు, చెట్లు, పక్షులు, మనుషులు ఇవన్నీ దేవుని సృష్టి. ఈ వాక్యము మనకు దేవుడు నిత్యుడు అని బోధిస్తుంది. కాలము ప్రారంభం కాకమునుపే దేవుడు ఉన్నాడు. ఆయనకు ఆది లేదు, అంతము లేదు. ఆయనే ఈ సర్వశక్తిమంతుడు. ఈ రోజుల్లో చాలామంది సృష్టిని చూస్తున్నారు కానీ సృష్టికర్త గురించి గుర్తించరు. అయితే బైబిల్ మనకి చెప్తుంది, ఈ విశ్వాసం యాదృచ్ఛికంగా ఏర్పడలేదు, దేవుని మహాశక్తి ద్వారానే సృష్టించబడింది. ఈ వాక్యం మన జీవితాలకు కూడా ఒక సందేశంగా ఉంటుంది. మనము యాదృచ్ఛికంగా ఈ లోకంలోనికి రాలేదు. దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో సృష్టించాడు. కాబట్టి మన జీవితాలు ఆయనకి మహిమపరిచే విధంగా ఉండాలి. ఆకాశమును సృష్టించిన దేవుడు మన జీవిత సమస్యల్ని కూడా పరిష్కరించగలడు. భూమికి పునాది వేసి దేవుడు మన విశ్వాసాన్ని కూడా పునాది వేయగలడు. అందువల్ల మనం ఆయన నమ్మి ఆయనపై ఆధారపడి జీవించాలి. దేవుడు మన అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామా? పరలోకమైన నా తండ్రి, నీవు భూమిని ఆకాశంను సృజించిన మహాదేవుడవు. ఈరోజు మరలా గుర్తు చేసుకుందాం. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మా జీవితాలు కూడా నీ చేతుల్లో ఉంచుకొనుము. నిన్ను మరింతగా తెలుసుకునే జ్ఞానమును, నిన్ను విశ్వసించే విశ్వాసమును మాకు అనుగ్రహించుము దేవా. మా కుటుంబములను, మా సంఘములను, మా సేవకులను ఆశీర్వదించి మా జీవితాల ద్వారా నీ నామమునకు మహిమపరుచుకొని సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆకాశ భూముల సృష్టికర్త మా దేవుడు, అద్భుత కార్యములు చేసిన మా దేవుడు, చూచిన ప్రతిదినము మంచిదని పలికెను. సర్వ సృష్టికి మహిమాయనకే. ఆకాశ భూముల సృష్టికర్త